మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. వర్ధాపురంలోని రుస్తుం మైన్స్ లో క్వార్ట్స్ అక్రమ తవ్వకాలపై మైనింగ్ డీటీ ఫిర్యాదుతో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కాకానిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ ఉదయం నెల్లూరు రూరల్ డీఎస్సీ కార్యాలయానికి రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. కాకాని గత 2 రోజులుగా నెల్లూరులో కనిపించడం లేదు. పోలీసులకు కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో వీటిని స్వయంగా అందించేందుకు పొదలకూరు పోలీసులు నిన్న నెల్లూరులోని ఆయన నివాసానికి వెళ్లారు. అయితే ఆయనతో పాటు కుటుంబ సభ్యులెవరూ అక్కడ లేరు. ఇంట్లోని పనివారిని ప్రశ్నించగా తనకు తెలీదు అని సమాధానమిచ్చారు. దీంతో కాకాని ఇంటి గేటు గోడలకు పోలీసులు నోటీసులు అంటించి వెళ్లారు. ఆ తర్వాత ఫోన్లో ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు అని పోలీసు వర్గాల్లో పేర్కొన్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ లోని తన నివాసంలో ఉన్నారు. కుటుంబ సభ్యులతో కాకాని ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి.